సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి అంటూ ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సంఘం ఆందోళన నిర్వహించింది. విద్యార్థులు కలెక్టరేట్ గేట్ దగ్గర ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు స్టూడెంట్స్ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ 8,500 కోట్లు గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థులతో కలిసి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులను పోగేసుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు 8,500 కోట్లు విద్యార్థుల కోసం రిలీజ్ చేయకుండా మొండి వైఖరి వహిస్తుంది, విద్యార్థుల మీద కక్ష కడుతుంది. ఇది ఏమాత్రం న్యాయం కాదు. మేము ఒకటి కోరుతున్నాం, ప్రభుత్వాన్ని విద్యార్థులు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులకు ఫీజు బకాయి నుంచి విముక్తి పొందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ